Hi my dear students, మన లాస్ట్ క్లాస్లో ఇంటర్నల్ ఎనర్జీ అండ్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ అండ్ ఎంథాల్పీ చూసాం కదా. సో ఇప్పుడు లాస్ట్ కేసు ఏంటంటే మీకు గిబ్స్ ఫంక్షన్ దీన్ని జీతో డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. గిబ్స్ ఫంక్షన్ ఏదో డిఫైన్ చేసుకుంటాం, జీతో డిఫైన్ చేసుకుంటాం. గిబ్స్ ఫంక్షన్ జీతో డిఫైన్ చేసుకుంటాం. సో దీంట్లో ఏంటంటే మనకి ముందు కేసులో చూసినట్టే h ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ, h ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ. ఓకే, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం మనం. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? dh ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ d ఆఫ్ పీవీ కదా, అంటే డెరివేటివ్ ఆఫ్ u ప్లస్ డెరివేటివ్ ఆఫ్ పీవీ. సో ఇది ఏ ఫామ్లో ఉంటుంది? మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ యూవీ ఫామ్లో ఉంటుంది కదా. యూవీ ఫామ్లో ఉంటే డివైడ్ చేసుకుంటే కనుక అది ఏమవుతుంది? dh ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ p ఇంటూ dv ప్లస్ v ఇంటూ dt కదా, udv ప్లస్ vdv. సో ఆ ఫామ్లో రాసుకుంటే కనుక ఏమవుతుంది? p ఇంటూ dv ప్లస్ v ఇంటూ dt. ఓకేనా? ఇప్పుడు మనకి ఆల్రెడీ థర్మోడైనమిక్స్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చూసాము. థర్మోడైనమిక్స్ ఫస్ట్ క్లాస్ చూస్తే మనకి dq ఈక్వల్ టు du ప్లస్ vdv అండ్ అలాగే సెకండ్ లో ఏంటి? dq ఈక్వల్ టు tds. సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఏమని రాసుకోవచ్చు అని చెప్పారు? du ప్లస్ pdv ఈజ్ ఈక్వల్ టు tds అని రాసుకొచ్చాను కదా. సో du ప్లస్ pdv ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? tds. దీని నుంచి du కావాలంటే ఏం రాసుకోవచ్చు మనం? ఈ పక్కన pdvని పక్కకు తీసుకెళ్తే మైనస్ అవుతుంది కదా. సో du ఈజ్ ఈక్వల్ టు tds మైనస్ pdv. సో ఓకేనా, మీకు తెలియడం గురించి ఇదంతా చెప్పాను. అంటే du ప్లస్ లో ఏం రాసుకోవచ్చు ఇక్కడ మనం? ఇక్కడ tds మైనస్ pdv రాసుకోవచ్చు. సో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటాయి కదా మనకి dh ఈజ్ ఈక్వల్ టు tds మైనస్ pdv. ఓకేనా, du ప్లస్ లో ఇది రాసుకున్నాం మనం. ఓకే, చూడండి మీకు అర్థం అవడం కోసం ఇది చెప్పాను ఇక్కడ. నెక్స్ట్ ఏముంది? ప్లస్ pdv ప్లస్ vdv. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయేమో చూడండి. ఏమున్నాయి? ఇక్కడ మైనస్ pdv, ఇక్కడ ప్లస్ pdv. సో క్యాన్సిల్ చేసామనుకోండి ఏమున్నప్పుడు dh ఈజ్ ఈక్వల్ టు tds ప్లస్ vdv. ఓకేనా, dh ఈక్వల్ టు ఏమొచ్చింది? tds ప్లస్ vdv. వేర్ t ఈజ్ ద టెంపరేచర్ కదా, టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే కనుక ఇక్కడ మనకి దీన్ని ఎలా రాసుకున్నాం మనం? ఇంత ముందు కేసులో dh ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ts కింద రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? డెరివేటివ్ ఆఫ్ ts కింద రాసుకోవచ్చు, tds రాసుకోవచ్చు. ఇక్కడ టెంపరేచర్ t అనేది కాన్స్టెంట్ కింద తీసుకుంటే కనుక డెరివేటివ్ ఆఫ్ ts అని రాసుకోవచ్చు. ప్లస్ ఏముంది ఇక్కడ? vd. ఓకేనా, సో ఇక్కడ ప్లస్ ts డెరివేటివ్ ఆఫ్ ts ని పక్క తీసుకొచ్చాం అనుకోండి ఏమవుతుంది? మైనస్, అంటే dh మైనస్ డెరివేటివ్ ఆఫ్ ts ఈజ్ ఈక్వల్ టు vdp. ఓకే, సో ఇప్పుడు దీంట్లో రెండు డెరివేటివ్ కదా, కామన్ తీసుకున్నాం ఏమవుతుంది? డెరివేటివ్ ఆఫ్ h మైనస్ ts ఈజ్ ఈక్వల్ టు vdp అవుతుంది. ఓకేనా, ఏమవుతుంది? h మైనస్ ts ఈజ్ ఈక్వల్ టు vdp అవుతుంది. ఇక్కడ h మైనస్ ts ఈజ్ ద గిబ్స్ ఫంక్షన్. h మైనస్ ts అనేది ఏంటి? గిబ్స్ ఫంక్షన్ ఇక్కడ మనకి. ఓకేనా, వేర్ h మైనస్ ts ఈజ్ ఈక్వల్ టు గిబ్స్ ఫంక్షన్ g. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని డెరివేటివ్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ ఇంతకు ముందు మనం హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ లో చేసాం సేమ్. కాకపోతే అక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ మనకి du అంటే u మైనస్ ts వచ్చింది అక్కడ మనకి. ఓకేనా, ఫంక్షన్ ఎఫ్కేం తీసుకున్నాం. సో ఇక్కడ ఏమంటే మనకి h మైనస్ ts ఈజ్ ద గిబ్స్ ఫంక్షన్. సేమ్ డెరివేషన్ అదంతా కూడా. ఓకేనా, చూసుకోండి ఒకసారి. h ఈక్వల్ టు u ప్లస్ pv దాన్ని డెరివేటివ్ చేస్తాము. డెరివేటివ్ చేసిన తర్వాత దాని ప్లేస్ లో du ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం మనం, tds మైనస్ pdv సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ప్లస్ pdv మైనస్ pdv క్యాన్సిల్ అయినాక ఏమొచ్చింది? dh ఈక్వల్ టు tds ప్లస్ vdp వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం మనం? దీన్ని t రిమైన్స్ కాన్స్టెంట్ అయితే కనుక ఎలా రాసుకోవచ్చు? దీన్ని d ఆఫ్ ts కింద రాసుకోవచ్చు. ఆ విధంగా రాసుకుని ఆ ప్లస్ ని పక్కన తీసుకొస్తే మైనస్ అయింది. సో ఏమైతే ఇక్కడ మనకు ఓవరాల్ గా డెరివేటివ్ ఆఫ్ h మైనస్ ts ఈజ్ ఈక్వల్ టు గిబ్స్ ఫంక్షన్ అయింది. ఓకే, ఓకే చూడండి ఇప్పుడు మనకి g ఈక్వల్ టు ఏమొచ్చింది? h మైనస్ ts కదా. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి. డిఫరెన్షియేట్ చేస్తే కనుక dz అవుతుంది కదా. dz ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ h మైనస్ ts. ఓకేనా, అంటే ఏమవుతుంది? dh మైనస్ డెరివేటివ్ ఆఫ్ ts కదా. అంటే ఏమవుతుంది ఇప్పుడు? ఇది dh మైనస్ డెరివేటివ్ ఆఫ్ ts. ఇది ఏ ఫామ్ లో ఉంది? మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ uv ఫామ్ లో ఉంది. డెరివేటివ్ ఆఫ్ uv అండ్ ఫార్ములా u ఇంటూ dv ప్లస్ v ఇంటూ du కదా. సో ఇక్కడ
ఫార్ములా అప్లై చేస్తాం. ఏమవుతున్నప్పుడు డిహెచ్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఏమవుతుంది టీ ఇంటూ డిఎస్ ప్లస్ ఎస్ ఇంటూ డిటి, అంతే కదా. టీ ఇంటూ డిఎస్ ప్లస్ ఎస్ ఇంటూ డిటి. ఇక్కడ ముందు మైనస్ ఉంది, సో మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకున్నాం. మైనస్ పెట్టి మొత్తం టర్మ్ని మల్టిప్లై చేసుకోవచ్చు. చూడండి, మైనస్ పెట్టి మల్టిప్లై చేసాం అనుకోండి ఏమవుతుంది, ఇది ఈజీ ఈజ్ ఈక్వల్ టు డిహెచ్ మైనస్ మైనస్ టీడీఎస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా మైనస్ ఎస్డిటి. ఓకేనా. సో అది అంతవరకు అయింది మనకి. సో ఇక్కడ మనకి డిహెచ్ ఉంది కదా, డిహెచ్ అంటే ఇక్కడ చూడండి మనకి డిహెచ్ ఈక్వల్ టు ఏమొచ్చింది టీడీఎస్ ప్లస్ వీడిపి వచ్చింది మనకి. ఓకేనా. సో డిహెచ్ ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అంటే టీడీఎస్ ప్లస్ వీడిపి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏముంటున్నప్పుడు టీడీఎస్ ప్లస్ వీడిపి డిహెచ్ ప్లస్ ఇది సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా. డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ వీడిపి. ఇంకేముంది మనకి మైనస్ టీడీఎస్ మైనస్ ఎస్డిటి. ఓకేనా. ఓన్లీ ఇక్కడ డిహెచ్ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అంటే టీడీఎస్ ప్లస్ వీడిపి వచ్చింది. సబ్స్టిట్యూట్ చేశాక మిగిలిన రిమైనింగ్ టర్మ్స్ రాస్తుంది. దీంట్లో ఏమైనా క్యాన్సిలింగ్ టర్మ్స్ ఉన్నాయేమో చూడండి. ఏమైనా క్యాన్సిల్ అవుతే మైనస్ టీడీఎస్ ప్లస్ టీడీఎస్ మైనస్ టీడీఎస్. ఓకేనా. ప్లస్ టీడీఎస్ మైనస్ టీడీఎస్ క్యాన్సిల్ అయితే ఏమైంది డీజీ ఈజ్ ఈక్వల్ టు వీడిపి మైనస్ ఎస్డిటి ఉంది. ఓకేనా. వీడిపి మైనస్ ఎస్డిటి ఉంది. ఇప్పుడు దీన్ని మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తాం. ఇంతకుముందు చెప్పాం మనం పార్షియల్ డిఫరెన్షియేటింగ్ ఇక్కడ మనకి డిపి డిఎస్ ఉన్నాయి కదా, డిపి డిఎస్ ఉంది. పార్షియల్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు పి చేస్తే టీ కాన్స్టెంట్ అవుతుంది, లేదు పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే పి కాన్స్టెంట్ అవుతుంది. సో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు పి ఇఫ్ టీ కాన్స్టెంట్, టీ ఏమవుతుంది కాన్స్టెంట్ అవుతుంది. సేమ్ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే ఏమవుతుంది టీ ఈజ్ కాన్స్టెంట్. ఓకే. టీ ఈజ్ కాన్స్టెంట్ చేసామనుకోండి ఇక్కడ డీజీ కదా ఇది, అది ఏమవుతుంది డో జీ బై ఫస్ట్ పీ చేద్దాం. డో జీ బై డో పీ ఎట్ కాన్స్టెంట్ ఏంటి టీ కదా టీ. డో జీ బై డో పీ ఎట్ కాన్స్టెంట్ టీ ఈజ్ ఈక్వల్ టు డో పీ అంటే ఓన్లీ డిపీ టర్మ్స్ ముందు మాత్రమే వస్తుంది. రిమైనింగ్ టర్మ్స్ అనేవి అయిపోతాయి, జీరో అయిపోతాయి కదా. సో రిమైనింగ్ టర్మ్స్ డిపికి ముందే ఉంది ఇక్కడ బి కదా, సో బి. అలాగే నెక్స్ట్ డో జీ బై డో టీ చేస్తాం. డో టీ ఎట్ కాన్స్టెంట్ ఏంటి పి అంటే డో టీ అంటే డిటీ టర్మ్స్ మాత్రం వస్తే రిమైనింగ్ టర్మ్స్ జీరో అయిపోతాయి. సో డిటీ టర్మ్ ఏముంది ఇక్కడ మైనస్ ఎస్ ఉంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే డీజీ ఈజ్ ద పర్ఫెక్ట్ డిఫరెన్షియేషన్. డీజీ ఈజ్ ద పర్ఫెక్ట్ డిఫరెన్షియేషన్. పర్ఫెక్ట్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది అప్పుడు మనకి ఇక్కడ టీ కదా, టీ అంటే ఏంటి డో బై డో టీ ఆఫ్ చేస్తాం. అది ఇంతకుముందు కేసులో చేసినట్టే టీ కాన్స్టెంట్ కాబట్టి డో బై డో టీ ఆఫ్ ఈ సేమ్ టర్మ్ రాసుకుంటాం అంటే డో జీ బై డో పీ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ పీ కాన్స్టెంట్ అంటే డో బై డో పీ ఆఫ్ రిమైనింగ్ ఈ టర్మ్ అంతా రాసుకుంటాం డో జీ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ పీ. ఓకేనా. అంటే ఇప్పుడు ఏమవుతుంది డో బై డో టీ ఆఫ్ డో జీ బై డో పీ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత బి అంటే దీని ప్లేస్లో ఏం రాసుకుంటాం బి రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు డో బై డో పీ ఆఫ్ డో జీ బై డో టీ అట్ పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత మైనస్ ఎస్. సో ఆ వాల్యూస్ రాసుకుంటాం అంటే డో బై డో టీ ఆఫ్ దీని వాల్యూ ఎంత బి. ఇక్కడ టీ వచ్చింది కాబట్టి అట్ కాన్స్టెంట్ ఏమవుతుంది ఇక్కడ పీ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు డో బై డో పీ ఆఫ్ డో బై డో టీ ఎట్ పీ వాల్యూ అంటే ఇక్కడ మైనస్ ఎస్. సో కాబట్టి ముందు మైనస్ పెట్టుకుని ఎస్ పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ పీ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది టీ. ఓకేనా. డో వి బై డో టీ ఎట్ పీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో ఎస్ బై డో పీ ఎట్ టీ అయింది. ఓకేనా. చూడండి ఒకసారి మనకి ఇక్కడ డిహెచ్ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేసుకున్నాక ఏమేమి టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి అంటే ప్లస్ టీడీఎస్ మైనస్ టీడీఎస్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ టర్మ్స్ రాస్తాం. ఇక్కడ ఏంటంటే డిపి డిటి ఉంది. డిపి డిటి ఉంది కాబట్టి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ ఎలా చేస్తాం అంటే పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు పీ చేస్తే టీ కాన్స్టెంట్, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే పీ కాన్స్టెంట్. ఓకేనా. సో అది ఇక్కడ రాసి మనం ఏం చేసాం పార్షియల్ డిఫరెన్షియేట్ చేసాం. జీని ఏమవుతున్నప్పుడు డో జీ బై
డో పి ఎట్ టీ, డో జీ బై డో పి ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు అంటే డో పి కాబట్టి డిపి టర్మ్స్ మాత్రమే ఉంటాయి, రిమైనింగ్ టర్మ్స్ అన్ని జీరో. సో ఏమవుతుంది, ముందు బి ఉంది కాబట్టి బి వస్తుంది. నెక్స్ట్ డో జీ బై డో టీ అట్ పి, డో టీ అంటే డిటి, దీని ముందు ఏమవుతుంది మనకి మైనస్ ఉంది కాబట్టి అది మాత్రం వస్తుంది, రిమైనింగ్ జీరో అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే డీజీ ఈజ్ ద పర్ఫెక్ట్ డిఫరెన్షియేషన్ కింద తీసుకుంటే ఏమవుతుందంటే మనకి అప్పుడు డో బై డో టీ, ఇక్కడ టీ కదా అంటే కాన్స్టెంట్ డి కాబట్టి డో బై డో టీ ఆఫ్ ఈ టర్మ్ మొత్తం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పీ కాన్స్టెంట్ కాబట్టి డో బై డో పీ ఆఫ్ మొత్తం ఈ టర్మ్ వస్తుంది. సో దీని వాల్యూ బి, దీని వాల్యూ మైనసెస్, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ డో టీ వచ్చింది కాబట్టి అది కాన్స్టెంట్ పి, ఇక్కడ డో పీ వచ్చింది కాబట్టి అది కాన్స్టెంట్ టీ. ఓకేనా, సో ఇక్కడతో మీకు దిస్ ఈజ్ ద మ్యాన్సర్స్ ఫోర్త్ ఈక్వేషన్. గిబ్స్ ఫంక్షన్ ఏంటి, దిస్ ఈజ్ ద మ్యాన్సర్స్ ఫోర్త్ ఈక్వేషన్. ఓకేనా, మీకు మ్యాన్సర్స్ 4 ఈక్వేషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ ఎనర్జీ, సెకండ్ వన్ ఈజ్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎంథాల్పీ, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ గిబ్స్ ఫంక్షన్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మీరు ఈ 4 ఈక్వేషన్స్ మొత్తం నాకు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, స్టే హోమ్, స్టే సేఫ్.